వ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించనున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. గ్రామ స్థాయిలో భూమి తగాదాలు, రీసర్వే అవకతవకలను పరిష్కరించడమే లక్ష్యంగా డిసెంబర్ 6 నుండి జనవరి 8 వరకు సమావేశాలు, గ్రామ సభలు జరుగుతాయని చెప్పారు. చిన్న గ్రామాల్లో ఒక పూట, పెద్ద గ్రామాల్లో రోజంతా జరిగే ఈ సభల్లో తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ విఆర్ఓ, మండల సర్వేయర్ తదితర అధికారులు పాల్గొంటారని, ప్రతి మండలానికి డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షణ అధికారిగా వ్యవహరిస్తారని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా గ్రామ సర్పంచులు కానివ్వండి, గ్రామంలో ఉన్న పెద్దలకు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, దయించి నేను చెప్పింది పూర్తిగా వినండి, ఈ అవకాశాన్ని వినియోగించుకోని చెప్పి మీ అందరిని కోరుకుంటున్నాను. ఇక్కడే కానీ నర్సీపట్నం నియోజకవర్గం కాదు, రాష్ట్రం అంతా కూడా నేను పిలుపునిస్తున్నాను. ఇది మంచి అవకాశం మనకి. చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సులు పెడుతున్నారు. అది రేపు 6వ తారీఖు నుంచి, ఈ నెల 6వ తారీఖు నుంచి వచ్చే నెల 8వ తారీఖు వరకు ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. ఇది రోజుకొక గ్రామంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయమని చెప్పి చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కలెక్టర్ గారు, ఆర్డీఓలు, తహసీల్దారులు ప్రతి గ్రామంలో కూడా రోజుకొక గ్రామమే, ఆ గ్రామంలో ఈ సదస్సు ఏర్పాటు చేస్తారు. ఈ సదస్సు తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత గవర్నమెంట్లో భూములు ఆక్రమించుకున్నారు, గవర్నమెంట్ భూములు ఆక్రమించుకున్నారు, చెరువులు ఆక్రమించుకున్నారు, దేవాదాయ శాఖ భూములు ఆక్రమించుకున్నారు. తర్వాత మీ భూములు కూడా మీకు తెలియకుండా కంప్యూటర్లో మార్చేశారు. మీకు తెలియదు ఆ విషయం. మీ భూములు మీ పేరు ఉంటే ఉన్నప్పటికీ కూడా కంప్యూటర్లో, ఆన్లైన్లో మార్చేశారు. ఇవన్నీ చాలా అన్యాయం చేశారు. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. అంచేత నేనేమన్నానంటే, ఇది మంచి అవకాశం కాబట్టి ఇటువంటి అన్యాయం జరిగిన వాళ్ళు, ఆన్లైన్లో పేర్లు మార్చేసిన వాళ్ళందరూ కూడా ఈ సదస్సుకి వెళ్ళండి. ఆ సదస్సులో తహసీల్దార్ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు, సంబంధిత విఆర్ఓ గారు, ఇటువంటి ఆఫీసర్లు అందరూ కూడా ఆ సదస్సుకు వస్తారు. అంతేకాకుండా మండల సర్వేయర్ గారు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారి, అందరూ కూడా సదస్సులో ఉంటారు. అంచేత మీకు జరిగిన అన్యాయాన్ని ఒక కాగితం మీద రాసి వివరంగా రాయండి. ఏదో చిన్న 2 లైన్లు రాయడం కాదు. ఏ అన్యాయం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు అన్యాయం చేశారు, ఇవన్నీ కూడా కాగితం మీద రాసి మీరు ఆ సదస్సుకు వెళ్ళి మీరు ఇచ్చినట్లయితే, ఆ కాగితం ఇచ్చిన తర్వాత 45 రోజుల్లో మీ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంచేత ఈ అవకాశం మంచి అవకాశం, దీన్ని మీరు వినియోగించుకోండి. అసలు చేయొద్దు. తర్వాత వచ్చి నేను పెట్టలేదు సార్, చేయలేకపోయింది సార్ అంటే మేమేం చేయలేము. అంటే ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి మీ గ్రామంలో సదస్సు ఎప్పుడు పెడుతున్నారో మీకు తెలుసుకొని, మీకు తెలియకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మీ గ్రామం ఇప్పుడు వస్తారు చెప్తారు. పేపర్లో కూడా ఏ రోజు ఏ గ్రామం వస్తుందో చెప్తారు, మీ నాయకులు కూడా చెప్తాం. ఆ సదస్సులో మాత్రం ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి మీకు న్యాయం జరిగే విధంగా మీరు పాల్గొవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అలాగే అన్ని పార్టీ నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అన్ని పార్టీ నాయకులు నేను కోరుకున్నానంటే, ఇది రాజకీయాలతో సంబంధం లేదు, రైతులకు అన్యాయం జరగకూడదని ఉద్దేశం. అంచేత నాయకులు కూడా మీ గ్రామంలో ఎవరైనా అన్యాయం జరిగితే వాళ్ళు తీసుకొని వెళ్ళి ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం నాయకులందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ మీ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.